కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని ఆర్డీఓ కార్యాలయంలో బద్వేల్ ఆర్డీఓ తన సిబ్బందితో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. వీరికి ఎన్సీసీ స్టూడెంట్స్ గౌరవ వందనం పలికారు. जय श्रीमान श्रीमान सारे में घाट को विसर्जन के लिए ओके अनुमति चाहता हूँ सर. जय श्रीमान. सेंट्री खड़ा रहे बाकी कार विसर्जन. మనము ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. సో ఎంతోమంది ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. సో వాళ్ళ ఆదించినటువంటి స్వాతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం. సో ఈనాటికి కూడా మన దేశంలో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. అయినప్పటికీ మనందరం కూడా స్వేచ్ఛగా ఈరోజు జీవిస్తున్నామంటే దానికి మనం సాధించినటువంటి స్వాతంత్ర ఫలాలే కాబట్టి. సో వాటన్నిటిని సవాళ్ళు ఎదుర్కొంటూ మనము ఇంత ముందుకెళ్ళి మన దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు, అభివృద్ధి ఇవన్నీ కూడా చేసుకొని ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇవ్వనాలు. ఇదే తరుణంలో బద్వేల్ మున్సిపాలిటీ ఆఫీస్ నందు బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా మున్సిపల్ సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఎగరవేశారు. అదేవిధంగా బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు ప్రతి భారతీయుడికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను. అందరం మనం ఇంతవరకు విన్నాము 200 సంవత్సరాలు ఏ విధంగా స్లేవరీలో ఉన్న మన భారతదేశానికి ఎంతో మంది మహనీయుల త్యాగఫలంతో మనము స్వాతంత్రం సంపాదించుకున్నాము. ఆ రోజు వాళ్ళందరి కష్టఫలాన్ని, తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన స్వాతంత్రాన్ని కాపాడుతున్న బార్డర్లో ఉన్న సర్వీస్ మ్యాన్ వాళ్ళందరి త్యాగ ఫలాన్ని, అలాగే ఇంత పురోగతికి ఇంతవరకు పాటుపడిన ప్రతి ఒక్కరికి కూడా మనం అందరం ఈ రోజు వాళ్ళందరినీ స్మరించుకోవాలి, వాళ్ళందరికీ నివాళులు అర్పించుకోవాలి. ఎందుకంటే ఈ స్వాతంత్రం మనం ఈ రోజు ఎంత స్వేచ్ఛగా ఉన్నామో ఇది ఊరికే రాలేదు. ఎంతో మంది వాళ్ళ త్యాగంతో మనం ఈ రోజు హ్యాపీగా ఉన్నాం అనేది అందరం గుర్తు పెట్టుకోవాలి. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే అన్నిటినీ మనము ఏ విధంగా అధిగమించామో ఆ రోజున్న ప్రతి సమస్యను అధిగమించి అందరం కలిసి మనం భారతీయుల మన ఒక తాటి మీద మనం నిలబడడానికి వల్లనే ఈ రోజున భారతదేశము ఈ రోజు ప్రపంచంలోనే ఎకానమీలో 5వ స్థానంలో ఉంది. అంటే మనం ఎంత పురోగతి సాధించామో ఇంకా ముందు ఇంకా సాధించాలంటే మనమందరం కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఇండియన్స్ అన్నది గుర్తుపెట్టుకొని మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా ఉండాలని అందరికీ నేను తెలియపెట్టుకుంటున్నాను. మరి ఒకసారి మీ అందరికీ కూడా 78th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. బద్వేల్ అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బ్రిటిష్ వారి పరిపాలన నుండి విముక్తి కలిగించడంలో భారతదేశ నాయకులైన ముఖ్య నాయకులైన గాంధీజీ గారు అయితేనేమి, జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి, అనేక మంది, భగత్ సింగ్ గారు ప్రాణాలకు త్యాగం చేశాడు. అనేక మంది ఎంతో పోరాటం చేస్తే భారతదేశాన్ని బ్రిటిష్ వారి పరిపాలన నుండి విడిపించుకోలేకపోయినాము. సందర్భంగా ఎప్పుడైతే ఆగస్టు 15 మనకి ఎప్పుడైతే స్వాతంత్రం లభించిందో ఆ రోజు నుండి ఈ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. డ్యూటీలో భాగంగా పోలీస్ డ్యూటీలో ఎవరైతే రౌడీలు, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు వాళ్ళైతే ఉన్నారో వాళ్ళ మీద గట్టి నిఘా ఉంచి వాళ్ళని కంట్రోల్ చేసి నిజమైన ప్రజాస్వామ్యము, నిజమైన స్వేచ్ఛ ప్రజలకు కలిగించాలా,
ఆ డ్యూటీ మనదే. ఎందుకంటే భారతదేశానికి సరిహద్దుల్లో మిలిటరీ వాళ్ళు 24 గంటలు గాలి వాన చలి ఇవేమీ లెక్క చేయకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన భారతదేశాన్ని కాపాడుతున్నారు శత్రువుల నుండి. అదేవిధంగా ఇంటర్నల్ భారతదేశంలో ఇంటర్నల్గా ఏవైతే ఉన్నాయో, ఎస్టర్డే ఒక 2-3 డేస్ బ్యాక్ మన కలకత్తాలో ఒక వైద్య విద్యార్థిని అమ్మాయి మెడికో మీద హాస్పిటల్లో పనిచేసే ఒక వ్యక్తి, తర్వాత అదంతో పాటు అతని స్నేహితులు దారుణంగా రేప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి అమ్మాయిని చంపడం జరిగింది. అలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. అలాంటి సంఘ వ్యతిరేక శక్తులు, అలాంటి రౌడీలు, ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు కానీ ఇంకోరు కానీ, వాటి నుండి నిజమైన స్వేచ్ఛ, నిజమైన ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి వాటిలో భాగంగా, ఎందుకంటే బయట శత్రువుల నుండి భారతదేశంలోకి రానికుండా, శత్రువులు భారతదేశానికి అడుగు పెట్టకుండా ఎలాగైతే మిలిటరీ వాళ్ళు కాపలా కాస్తున్నారో, మనం కూడా సొసైటీలో ఉండే సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపి వాళ్ళను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సివిల్ పోలీసు విభాగాన్ని ముఖ్యంగా. అందువల్ల అందరూ కూడా చట్టాలను అనుసరించి చట్టాలను పక్కా ఇంప్లిమెంట్ చేయడానికి, అలాగే వాళ్ళని కంట్రోల్ చేయడానికి అందరూ కూడా సిద్ధం కావాలి. అందరూ కూడా ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. అదేవిధంగా కడప జిల్లా చెన్నూరు మండలం కొక్కరాయపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి 78వ స్వాతంత్ర దినోత్సవం వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖల వారీగా వారి సిబ్బందితో కలిసి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దేశ ప్రజలందరికీ, గ్రామ ప్రజలందరికీ, విద్యార్థులందరికీ 78వ భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొక్కరాయపల్లె గ్రామం, చెన్నూరు మండలం, కడప జిల్లా. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ స్వాతంత్ర్యానికి కారణమైనటువంటి మన దేశ నాయకులు, స్వాతంత్ర్య సమర యోధులందరినీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అల్లూరి సీతారామరాజు, టంగుటూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, అలాగే భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, నెహ్రూ మొదలైన స్వాతంత్ర్య సమరయోధులందరినీ, బాలగంగాధర తిలక్ లాంటి స్వాతంత్ర్యమే నా జన్మ హక్కని పోరాడిన మహానుభావుడు, వీళ్ళందరినీ ఈరోజు మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరి జీవిత గాథలు ఖచ్చితంగా మనం విద్యార్థులందరూ, ప్రతి ఒక్కరూ చదువుకొని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి అడుగుజాడల్లోనే మనం అందరం నడవాలి. ఈ స్వాతంత్ర్యాన్ని మనము సక్రమమైన పద్ధతిలో వినియోగించుకొని భారతదేశ అభ్యున్నతి కొరకు, భారతదేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేసేంత వరకు మన సంస్కృతి సాంప్రదాయాలను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచమంతా విరజిమ్మేందుకు శాయశక్తులా మనం కృషి చేయాలి. ఈ స్వాతంత్ర్య ఉద్యమాన్ని మనము మన పిల్లలకు, విద్యార్థులందరికీ స్వాతంత్ర్య సమరయోధుల గాథలను ఖచ్చితంగా వినిపించాలి. వాళ్లను ఖచ్చితంగా చదివేటట్లు చేయాలి. వారి వీరగాథలను ఖచ్చితంగా తెలుసుకునేటట్లు చేయాల్సినటువంటి కర్తవ్యం మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా ఈ స్వాతంత్ర్య సమరయోధులు, బాలగంగాధర తిలక్ అయితేనేమి, దాదాబాయి నౌరోజీ మొదలైన వాళ్ళందరినీ, మహాత్మా గాంధీజీ, తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి మహానుభావులు, అట్లాగే భగత్ సింగ్ లాంటి గొప్ప గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల వీరగాథలను ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. మనమంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున వారి త్యాగాలను మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవడమే కాకుండా మన పిల్లలకు కూడా వాళ్ళ జీవితంలో ఇవన్నీ వాళ్ళు తెలుసుకునేటట్లు, గుర్తుంచుకునేటట్లు, వారి త్యాగాలను ఖచ్చితంగా చిరస్మరణీయంగా అందరికీ తెలియజేసేటట్లు చేయాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.